కృష్ణ స్వామి పడగ విప్పి మడుగున లేచి సర్వశేషమే ఎక్కి నాట్యమాడే కాళేయుని దర్పమణి చాడు నీ జ్ఞానం చేయు వేళ విజ్ఞానమేగా అజ్ఞానం రూపమాపే కృష్ణ తత్వమేగా అటాచరు నందెను నీ దయ వల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా వాసుదేవుడే రేపల్లె రాగం కాడు రాజీవమే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వయంలో తరంగ బృందావనంలో వరంగా నైస్. నేను ఒకసారి ఈ అమ్మాయి మాకు ఎందుకు డౌట్స్ వస్తున్నాయంటే అండి, ఈ స్టార్టింగ్లో ఈ సాకీలు పాడుతున్నారు కొంతమంది. ఆ సాకీలు మ్యాచ్ అవ్వకపోతే మాకు డౌట్ వచ్చి మేము ఇలాగా పాడుతున్నాం. ఇందాక వేసిన మార్కులకి ఇప్పుడు తిను పాడిన మార్కులకి మేము ఇంక్రీజ్ చేసి వేసాం. సో the song selection what you are singing is also very important. సో గుర్తుంచుకోండి, అందరికీ ఈజీగా ఉండేలాగా అర్థమయ్యేలాగా పాట ఉండాలి. మనం కష్టంగా ఉన్నది పాడాలన్నది ఇక్కడ ప్రాముఖ్యత కాదు. అది ఎప్పుడు ప్రాముఖ్యత అంటే మీకు 4-5 సింగర్సే ఉండి మీరు ఫైనల్స్కి వెళ్తే అప్పుడు 100 స్వరాలు ఉన్నవి, రాగాలు ఉన్నవి, కష్టమైనవి, క్రిటికల్ సాంగ్స్ అవి అప్పుడు ఏరుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్షన్స్ రౌండ్స్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం సెలెక్ట్ అవ్వడానికి మనకి బాగా అంటే రాత్రి నిద్రలో లేపి ABCD చెప్పమంటే ఎంత ఈజీగా చెప్పేస్తాము, అంత ఈజీగా ఉండే పాట సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అలాంటి పాట సెలెక్ట్ చేస్తే వెంటనే మనకి ఈజీగా మీకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ జడ్జెస్కి కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఇందాక పాడిన పాట చాలా కష్టమైంది, ఆ అమ్మాయి ఎంచుకుని పాడింది ఏదో భూ భూ భుజంగా, అది మధ్యలోంచి కానీ మాకు ఫస్ట్లోంచే హంసానందిని రాగం అది యాక్చువల్లీ, కానీ ఫస్ట్ ఇట్ వాజ్ నాట్ క్లియర్ ఫర్ అస్. సో వీ హ్యాడ్ టు ఆస్క్ హర్ టు సింగ్ అగైన్ వేర్ షీ డిడ్ అ గుడ్ జాబ్ అండ్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. డిస్కనెక్ట్ చేసామమ్మా. సో అలాగ మేము రెండోసారి పాట అడిగాము అంటే వాళ్ళు మైనస్ వేసేసామని కాదండి అర్థం, అపార్థం చేసుకోకండి. ఆ అమ్మాయిని నేను ఇందాక దగ్గరికి పిలిచి ఇంకో పాట పాడగలవా అంటే పాపం నేను ఐ కెన్ నాట్ ఫర్గెట్ హర్ ఎక్స్ప్రెషన్ నౌ ఆల్సో. భయపడింది పాపం, ఏంటి ఇలాగ అడుగుతున్నారు, మనం ఏంటి పాప పాడలేదా ఏంటి. ఇట్స్ నాట్ దాట్, ఇంకొక క్లారిటీ కోసమని అడుగుతున్నాం అంతే. అంటే ఏం లేదండి, ఇమీడియట్గా మీరు ఎంచుకునే పాట ఎలా ఉండాలంటే ఈ రౌండ్ పాస్ అయ్యి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేలా ఉండాలి. అట్లాంటి పాటలు మీరు సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ సెలక్షన్లోనే మనకి 50% మార్క్స్ వస్తాయి. మిగిలిన దాంట్లో ఫీల్, ఆ ఫీల్ కూడా చూడండి. మీకు ఆ ఫీల్ అర్థం కాకపోతే ఆ మూవీని వెనక ముందు అసలు ఆ పాట ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది చూడండి. అప్పుడు మీకు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఎం లక్ష్మీ ప్రతిమ. తర్వాత ఎవరు? నెక్స్ట్ రమ్యశ్రీ, ఎం రమ్యశ్రీ. లక్ష్మీ ప్రతిమ కరెక్ట్ చేసుకున్నారా? BTV09M. BTV09M. Here. మీరు ఇక్కడ మీడియం పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి. అక్కడ మరీ ఎక్కువ పెడితే సౌండ్ వస్తుంది.
అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మీ ప్రతిమ. నేను ఇప్పుడు పాడబోయే పాట అరుంధతి చిత్రం నుండి భూభూ భుజంగం. దీన్ని రచన వేటూరు సుందరరామూర్తి గారు, స్వరపరిచిన వారు కోటి అండ్ పాడిన వారు చిత్ర గారు. భూభూ భుజంగం దిత్తై తరంగం మృత్యుర్మృదంగం నాంతరంగం నాలో జ్వలించే తరంతరంగా నటనై జలించే నరంతరంగా పగతో నటించే జతిస్వరంగా పాడనా విలయ కీర్తన ఆడనా ప్రళయ నర్తన కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో బానిసత్వాల రాణివాసాలు రగిలిన జ్వాలలో ఢోలు కొట్టింది రాహువు మేళమెత్తింది కేతువు తరుముకొస్తోంది మృత్యువు తరిగిపోతోంది ఆయువు చావుతోని కీడును వేదన వేదన ఆడనా ప్రళయ నర్తన పాడనా విలయ కీర్తన. బ్రహ్మ రాసిన రాతలు ఆ బ్రహ్మయే చెరుపలేడురా. ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా. ఎదురుకోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవిక. రమణి సీతలే కోరిన నాటి రావణుడు నేల కోరిన విషయవాంఛలకు గెలుపు లేదు ఏనాడు. అమ్మ జాతితో బొమ్మలాటలే కీడు. పడతిగా నేను పలుకుతున్నాను జన్మకే నీకు చరమగీతాలు. అసుర ఘాతాలు అసలి పాతాలు దుర్గ హస్తాల ఖడ్గనాదాలు పగ పగ సెగలట్టు బుగ బుగ పొగలి మగువల తెగువల పగలుగ రగల అగ్నిగలేగిన ఆడతనం హారతి కోరిన ఈ నిమిషం నీ దుర్మరణం 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 దుర్మరణం. ధన్యవాదాలు. మీ అందరికీ పాట నచ్చినట్లయితే సంకల్ప్ సరిగమపాకి లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంకల్ప్ సరిగమపా. థ్యాంక్ యూ. అంతేనా ట్యాబ్స్ కొట్టింది దానికి. ప్లీజ్ డిస్కనెక్ట్ చేయండి. రమేష్ ఏ పాట సెలెక్ట్ చేసుకున్నాం ఇవాళ? Disconnected. అవునా, నేనే కావాలా? ఒకసారి ఆగండి.
అలా డిస్కస్ చేశాను కదా. రమ్య ఇవాళ నీ డ్రెస్ చాలా బాగుంది రమ్య. నీ హెయిర్ స్టైల్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్లీ గుడ్. ఈ దండు తీసేస్తాను నీకు. అందరికీ నమస్కారం. నా పేరు రమ్యశ్రీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను నువ్వే నువ్వే చిత్రం నుంచి నువ్వే నువ్వే కావాలంటుంది అనే పాట పాడుతున్నాను. పాడిన వారు చిత్ర గారు, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. ఇది చాలా అమ్మా, సౌండ్ చాలా, సౌండ్ తగ్గించినా పెంచినా ఏ చోట ఉన్నా ఉన్నా నీ వెంట లేనా లేనా, సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిటూర్పు సెగలవుతుంటే, రేపు లేని చూపు నేనై, శ్వాస లేని ఆశ నేనై మిగలనా, నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. ఏ చోట ఉన్నా ఉన్నా నీ వెంట లేనా లేనా, నేల వైపు చూసే నేరం చేసావని, నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని, గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని, తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని, ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం, ఇకనైనా చాలించమ్మా వేధించడం, క్షణమై కరిగే సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా, నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం, రేపు లేని చూపు నేనై, శ్వాస లేని ఆశ నేనై మిగలనా, నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం, వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా, నా అడుగులు అడిగే తీరం చేరేదలా, వేరెవరో చూపిస్తుంటే నా ప్రతికలా, కంటి పాప కోరే స్వప్నం చూసేదలా, నా కూడా చోటే లేని నా మనసులో, నిన్నుంచగల నా ప్రేమ ఈ జన్మలో, వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా, నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం, ఏ చోట ఉన్నా ఉన్నా నీ వెంట లేనా లేనా, సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే. నా పాట నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, అలానే సంకల్ప్ సరిగమప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. రమ్య రమ్య లాస్ట్లో ఒక పల్లవ పాడవు కదా, పల్లవైనా సగం పాడవు, ఏ చోటకైనా ఆలోచన పాడవా. ఏ చోట ఉన్నా నీ వెంటే ఉంటా
చాలా బాగా పాడావు రమ్య. Thank you, నువ్వు రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ ఫస్ట్ పాడిన పాటకి ఇప్పటికి ఇంకా చాలా ఇంప్రూవ్ చేసేసావు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నైస్. ఈ పాట యాక్చువల్లీ ట్రాక్ లో పాడడం ఈజీ. ఈ పాట శృతి పెట్టుకుని పాడడం కష్టం. ఎందుకంటే శృతిలో సాపాసాల్లో స్టార్ట్ అవ్వలేదు. పల్లవులు చరణాలని మధ్య మధ్య అక్షరాల్లో స్వరస్థానాల్లో స్టార్ట్ అయ్యాయి. ఇట్స్ వెరీ నైస్. బాగా పాడేవమ్మా. వెరీ వెరీ గుడ్. అయితే రమ్య, నెక్స్ట్ టైం వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇలా శృతిలో పాడడం కాకుండా నువ్వు మ్యూజిక్ పెట్టుకుని పాడాలి. అంటే కరియోకే స్టైల్లో పాడాలి. ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి కరియోకే పెట్టుకొని పాడతాను మ్యామ్. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ టైం దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు అందులో నీకు నచ్చింది రెడీ చేసుకుని ప్రెజెంట్ చేద్దు. ఖచ్చితంగా నేను కరియోకే పెట్టుకొని పాడతాను. రమ్య, నువ్వు పాడిన పాట ఎవరు సెలెక్ట్ చేసుకోవడానికి వీలు లేదు, ఓకేనా? రమ్య పాట తప్ప మిగతా వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నీ సెలెక్షన్ ఫస్ట్, ఓకేనా? ఓకేనా. మిగతా వాళ్ళ తర్వాత సెలెక్ట్ చేసుకోండి. రైట్. ఓకే దెన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మేడం సంగీతం నేర్చుకుంటున్నావా ఇంకా లేదా? ఇంకా మొదలెట్లే. పెట్టమ్మా. అంటే మేడం గారు బిజీగా ఉన్నారు కదా. వాళ్ళే నేర్పిస్తా. ఎస్ అంజని. అంజని తర్వాత శ్రీ ప్రజ్ఞ, తర్వాత భానుహాసిని, ప్రణీత. చాలు 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 చాలు. మధ్యలో ఇన్ని పాటలని విని విని అంజని అనగానే అంజని పుత్రుడా గుర్తొస్తుంది. నాకు కూడా ఏమిటో బుర్ర బాగా చేపలు పట్టినట్టు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అర్థం సినిమాలో నేను ఇందులోనే బతికేస్తున్నాను. అంజని హైదరాబాద్ అంటే రమణంతా 2 రోజులు క్లబ్ నుంచి మాట్లాడుకుని నిద్రపోతే కొత్తలో పెట్టే కొత్త క్లబ్ ఆ పేరు ఈ పేరు ఇదే బయట వాళ్ళ ఆయన ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఆయన కాదు ఇలాంటి వాడు పడుతున్నావు. ఆయన ఎంత ఇస్తారు? వద్దు లేచి దగ్గర నుంచి ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఎవరి కూడా ఇలా ఎందుకున్నా ఎవరికో రాదు కాబట్టి ఎలా ఉంటాం. మీకు అలా లేదు కాబట్టి మధ్యాహ్నం ఇద్దరు ఇంటికి పోవాలి, సాయంత్రం ఇద్దరు ఇంటికి పోవాలనుకుంటారు. మాకు అలా లేదు కాబట్టి ఇక్కడే పడేది. అంతేనండి. ఇప్పుడు అంజనీయే కదా కలిపి పాడేస్తారు. తెలుసు. మేమిద్దరం కలిసి పాడుతున్నాం. శనాదివారాలు అయితే ఇలాగే ఇలాగే పెట్టాను. మానస వీణ కూడా పెట్టానా? అసలు పబ్లిక్ చాలా బాగా పడతారు. నేను అంటాను ఇలా రాజీ రాజీ ఒకవేళ ఇలా లేట్ అయ్యమంటే ఇంకోటి పిలవండి. రోజు మరి రాత్రి 7ంటికి 8ంటి వరకు అలా కాదు, నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉండండి. అది పెట్టేసుకోండి. ఏంటి నీకు డౌట్ ఏంటిదా? డైలాగ్ చెప్తాను. ఒక డైలాగ్ చెప్తాను. ఇప్పుడు డైలాగ్ చెప్పిద్దాం. డైలాగ్ చెప్తావా? డబ్బులు చెప్తాను. అలా చెప్పి హలో యమా యమా ఏమంటివి మానవ జాతి నీచమ్మ. ఎంత మాట